ఉప్పాడలో మత్స్యకారులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి రియాక్షన్ వచ్చింది. ఆ బ్రేకింగ్ ఇప్పుడు చూస్తున్నాము. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు తన దృష్టిలో ఉంది అని చెప్పి అన్నారు పవన్ కళ్యాణ్. సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు, మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు. అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలను కూడా గుర్తించామన్నారు. త్వరలోనే ఉప్పాడ వచ్చి సమస్యలని పరిష్కరిస్తామని తెలిపారు. జీవనోపాధి మెరుగుదల, తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపైన కమిటీ దృష్టి పెడుతుందన్నారు పవన్. నష్టపరిహారం మదింపు గురించి కూడా కమిటీ చర్చిస్తుందని హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కెమికల్ ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. 2 రోజులుగా ఆందోళన చేస్తున్నారు మత్స్యకారుల ఆందోళనలపై డిప్యూటీ సీఎం పంపిన సందేశాన్ని వివరించారు కలెక్టర్. అసెంబ్లీ సమావేశాల కారణంగా రాలేకపోతున్నారంటూ మత్స్యకారులకు తెలిపారు కలెక్టర్. దసరా తర్వాత కెమికల్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి కమిటీ వెయ్యమని ఆదేశాలు జారీ చేశారంటూ తెలియజేశారు కలెక్టర్ మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ తక్షణమే రావాలంటూ నినాదాలు చేశారు ఆందోళనకారులు.